మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మనవి మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను, మన కుటుంబాలను, బిడ్డలను, సంఘాన్ని అంతటినీ ప్రేమించి తన బలిష్టమైన హస్తాల చాటును భద్రపరిచి సంరక్షించి 2025వ సంవత్సరంలో 9 నెలలు పూర్తి చేసుకొని 10వ నెలలోనికి మనల్ని ప్రవేశపెట్టి ఈ శుక్రవారం రాత్రి ఆయన సన్నిధిలో సంపూర్ణ రాత్రి గడుపుటకు దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపెట్టు వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం చదువుగా విన్నాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1 నుంచి 12 వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదివాము. యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు అనేక రకాల దర్శనాలనిచ్చి జరగబోవు లేకపోతే దేవుని యొక్క ప్రణాళికలను యెహెజ్కేలు ప్రవక్త ద్వారా సర్వమానవాళికి దేవుడు తెలియపరిచాడు. అలాగే ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో కూడా దేవుడు ఒక దర్శనాన్ని యెహెజ్కేలు ప్రవక్తకు చూపిస్తూ ఉన్నాడు. దేవుని మందిరపు కుంభమునొద్దకు యెహెజ్కేలు ప్రవక్తను తోడుకొని వెళ్ళగా అక్కడ జరిగిన సందర్భాన్ని ఈ వచనాలు మనకి తెలియజేస్తాయి. అయితే ఇక్కడ మనకు ప్రాముఖ్యంగా దేవాలయపు గడప కింద నుండి నీళ్లు ఉబికి రావటం మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ నీళ్ల గురించి ఎక్కువగా ఈ 12 వచనాల్లో జ్ఞాపకం చేస్తాడు. అయితే సాధారణంగా మన అనుదిన జీవితంలో నీళ్లు అనేవి చాలా అత్యంత అవసరమైన మూలకం కదా. నీళ్లు లేకపోతే మానవ జీవన గమనము సాగదు. అందుకనే వాటర్ ఈజ్ ద ఎలిక్సర్ ఆఫ్ లైఫ్ అంటారు. అంటే నీళ్ళట మానవ జీవితానికి కాదు, జీవానికి అమృతం లాంటివి. అమృతం లాంటివి. దేవుడు మానవునికి ప్రసాదించిన ఒక బలమైన వరం అవ్వచ్చు, ఆశీర్వాదం అవ్వచ్చు, నీరని చెప్పొచ్చు. అందుకనే ఆదికాండంలో కూడా సృష్టిని కలుగజేసినప్పుడు భూమిని సేద్యపరచడానికి మనుష్యుడు లేడు కనుక దేవుడు నేలలో నుంచి నీటి ఆవిరిని బయటికి రప్పించి సమస్త వృక్షజాతిని, సమస్త మొక్కలను ఆయన ఫలింపచేశాడు. అంటే నీరు లేకపోతే జీవము లేదనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలం కదా. ఈరోజు అనుదిన జీవితాల్లో కూడా మనకి నీరు చాలా అవసరం. నీరు లేకపోతే మనం జీవించటం అసాధ్యం. అందుకనే భూమి మీద మనం చూసినట్లయితే ఏ పట్టణాలను చూసినా, ఏ పల్లెలను చూసినా, ఏ నగరాలను చూసినా, ఏ జీవన సమూహాలను లేకపోతే ఎక్కడ మానవాళి ఎక్కువగా నివసిస్తుందని గమనించినా చుట్టుపక్కల నీరు లేకుండా మానవులు ఎవరు జీవించరు. అవునా? అందుకని మీరు గమనిస్తే ఇక్కడ 9వ వచనంలో ఒక చక్కని మాటను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వడిగా పారు ఈ నది, వచ్చు చోట్ల నెల్ల, జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును, కనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారును? అక్కడ సమస్తమును. అక్కడ ఈ నది ఎక్కడికి పారుతుందో మంచి నీళ్లు అన్నాడు. అక్కడ గుర్తుపెట్టుకోండి, మంచి నీళ్ల నది ఎక్కడ పారునో అక్కడ సమస్తము బ్రతుకును. అనగా కేవలము జలచరాలే కాదు, జీవరాశులే కాదు, మానవాళి కూడా అక్కడ బ్రతుకుతుంది. అందుకే మీరు ఎప్పుడైనా గమనిస్తే
నదులు అనగా మంచినీరు లేకపోతే జీవన ఆధారానికి సరిపడ నీళ్ళు ఎక్కడ ప్రవహిస్తాయో ఆ చుట్టుపక్కల నదీ పరివాహక ప్రాంతాలలో మానవాళి జీవనము సాగిస్తుంది. ఎక్కడైనా చూడండి, మన ఉభయ గోదావరి జిల్లాలలో గోదావరి నదికి అటువైపు ఇటువైపు 2 జిల్లాలు ఏర్పడి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలంగా లేకపోతే పంటలతో జీవించడం మనం చూస్తాం కదా. అంటే నీరున్న చోట అన్నీ బ్రతుకుతాయి, అనగా జీవరాశి అవ్వచ్చు లేకపోతే జలచరములు అవ్వచ్చు, ఆఖరికి మనుష్యుడు కూడా నీరు లేకుండా బ్రతకలేడు కదా. ఇది సాంఘిక పరంగా సామాజిక పరంగా మనం ఆలోచన చేస్తాం నీరు గురించి. అయితే దేవుడు పరలోక సంబంధమైన విషయాలను కూడా భూలోక సంబంధమైన విషయాలతో అనేక సార్లు పోల్చి మనకు ఉపమానాలు కూడా దేవుడు చెప్తాడు. అంటే పరలోక సంబంధమైన విషయాలను భూలోక సంబంధమైన విషయాలతో లేకపోతే వస్తువులతో పోల్చి చెప్పటాన్నే ఉపమానం అంటాం. ఎందుకంటే పరలోక సంబంధమైన విషయాలు మనకు తెలియదు కాబట్టి, పరలోకంలో ఎలా ఉంటుందో మనం గ్రహించలేము, అందుకోలేము కాబట్టి దేవుడు భూమి మీద ఉన్న మనకు తెలిసిన వస్తువులను పోల్చి దేవుడు చెప్తాడు. ఇప్పుడు నీరు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీరు మనకు ఎంత అవసరమో మనందరికీ తెలుసు. ఒక్కరోజు మున్సిపాలిటీ వాళ్ళు నీళ్ళు ఆపితే ఆ రోజు ఇబ్బంది ఏంటో అందరము ఎరిగిన వారమే, అవునా? ఒకవేళ ఒక వారం రోజులు నీళ్ళు ఆపితే పరిస్థితి ఏంటి మనం ఆలోచన చేయాలి. అంటే ఒక వారం రోజులు నీళ్ళు లేకపోతే మానవ జీవితం స్తంభించిపోతుంది, అతలాకుతలం అయిపోతుంది, పనులు సాగు, జీవనోపాధి జరగదు కదా. ఆఖరికి ఆహారం వండుకోవడానికి కూడా నీళ్లు కావాలి, తిన్న ఆహారం అరగటానికి మనం బ్రతకటానికి కూడా నీళ్ళే కావాలి. అందుకని చాలాసార్లు ఆహారం లేకపోయినా కొన్ని రోజులు బతకొచ్చు, కానీ నీళ్లు లేకపోతే బ్రతకలేదు. నీరు ఎంత అత్యవసరమో మనకు తెలుసు కదా. అందుకనే నీళ్లు ఎంత విలువైనవో మానవ జీవితానికి మనందరము ఎరిగే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ దర్శనం ద్వారా యెహెజ్కేలు ప్రవక్తకు ఒక నీళ్ల నదిని, మంచి నీళ్ల నదిని ఆలయంలో నుండి ఒక్కి వస్తున్న ఒక జీవధారను చూపిస్తున్నాడు దర్శనంలో యెహెజ్కేలు ప్రవక్తకి దేవుడు. అయితే ఈ జీవధార, ఈ జీవ నది దేనికి సాదృశ్యమో అని మనం ఆలోచన చేస్తే, ఇది నీళ్లు అనగా మంచి నీళ్లు అనేవి దేవునికి సాదృశ్యం మొదటిది, 2 వాక్యానికి సాదృశ్యం, 3 పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అర్థమైందా? మొదటిది ఎవరికి సాదృశ్యం? నీళ్లు దేవునికి సాదృశ్యం, 2 వాక్యానికి సాదృశ్యం, 3 పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అనగా దేవుడే ఈ జీవజలమై ఉన్నాడని మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గమనించండి, మన ఆత్మీయ జీవితాలలో విశ్వాస ప్రయాణంలో మనకి జీవజలమైన దేవుడు లేకపోతే జీవజలమైన వాక్యము, జీవజలమైన పరిశుద్ధాత్మ మనకు ఎంత అవసరమో ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, మనుష్యులు అనగా ఇశ్రాయేలీలు చేసిన తప్పేంటో జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. ఒకసారి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. గమనించండి, ఇక్కడ జీవజలముల ఓటనైన నన్ను విడిచిపెట్టారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. 2 తప్పులు చేశారు. ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులు వారి జీవితంలో, వారి విశ్వాస ప్రయాణంలో 2 పొరపాట్లు చేశారు, 2 తప్పులు. ఒకటి, జీవాన్నిచ్చే జీవజలముల ఓటనైన నన్ను అనగా దేవుణ్ణి విడిచిపెట్టారు, మొదటి తప్పు. రెండోది ఏంటి? దేవుడు కాని నీళ్లు నిలవని తొట్లను అనగా దేవుడు కాని వేరొక మనుష్యున్నో లేకపోతే వేరొక దేవుడు అనబడిన దాన్నో వారు ఆశ్రయించారు. అది దేవుని ఎదుట ఇశ్రాయేలీయులు చేసిన పాపము. అర్థమైంది మీకు? దేవుడు ఎలాంటి వాడట? తనను తానే
నీటితో పోల్చుకుంటూ దేవుడు అంటున్నాడు, జీవజలముల ఓటనైన నన్ను అనగా, మీరు ఎప్పుడైనా ఈ పాట పాడతారు కదా, జీవనదిని. జీవనది అంటే ఏంటి? జీవనది అంటే ఏంటంటే తెలుసా? నదికి జీవనదికి చాలా వ్యత్యాసం ఉంది, తెలుసా? నది జీవనది రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. నది అంటే ఒక కాలంలో నీళ్లుండి ఇంకో కాలంలో నీళ్లు లేక ఎండిపోయేది. కానీ జీవనది అంటే నిత్యము నీళ్లు ప్రవహించేది జీవనది అంటే. ఇప్పుడు వాక్యాన్ని లేకపోతే దేవుణ్ణి, పరిశుద్ధాత్మను ఎలా పోల్చి భక్తుల పాట రాశాడు? జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయమని. ఎల్లప్పుడూ జీవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది జీవనది అంటే అదే. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? జీవజలముల ఓటనైన నన్ను వారు ఏం చేశారు? విడిచిపెట్టేశారు. అది కాకుండా వారు చేసిన మరొక పొరపాటు, తప్పు ఏంటంటే వారి కొరకు నీళ్లు నిలవని తొట్లను వారు ఏర్పాటు చేసుకున్నారంటే దేవుణ్ణి ఆశ్రయించకుండా దేవుడు కాని వేరొక దాన్ని వారు ఆశ్రయించారు. ఈ రెండు ఇశ్రాయేలీయులు దేవుని ఎదురు చేసిన తప్పులు. అంటే ఇక్కడ మీరు గమనించాలి, దేవుడు తనను తాను ఎలా పోల్చుకుంటున్నాడు? నీటితో, జీవజలముతో. కాబట్టి ఈరోజు మానవ జీవితానికి జీవజలము ఎంత అవసరమో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు తోడై ఉండకపోతే, వాక్యం మన జీవితాల్లో లేకపోతే, పరిశుద్ధాత్మ నడిపింపు మనకు ఉండకపోతే మన జీవితాలు ఎలా మారుతాయట? ఇక్కడ రెండు రకాల స్థలాల గురించి దేవుడు ఈ దర్శనములో హెస్కేలు ప్రవక్తకు చూపిస్తున్నాడు. మనం 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 10వ వచనం ఉంది. మరియు దాని యొక్క ఎన్గెది పట్టణము మొదలుకొని ఎనెగ్లాయిము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని పక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రంలో ఉన్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా నుండును. అయితే ఆ సముద్రపు పులత స్థలములను, ఊపి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగు కాకయుండును. గమనించారా? రెండు రకాల స్థలాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకీ నది ఎక్కడి నుంచి మొదలైంది? దేవుని ఆలయం యొక్క గడప క్రింద నుంచి ప్రారంభమైన ఈ నది ప్రవహిస్తూ ప్రవహిస్తూ ప్రవక్త అందులోనికి నడిపించబడినప్పుడు ప్రవక్త మొదట చీలమండల దాకా లోతు వచ్చిన నీటిలోకి వెళ్ళాడు. ఆ నీరు ఇంకా పెరిగి మోకాళ్ళ లోతు నింపింది. అది ఇంకా పెరిగి నడుములోకి వచ్చింది. అది ఇంకా పెరిగి మెడలోకి వచ్చి ప్రవక్త మునిగిపోయేంత గొప్ప విస్తార ప్రవాహంగా మారింది. ఈ నది ఎక్కడి నుంచి మొదలైంది? దేవుని ఆలయపు గడప దగ్గర నుంచి మొదలై అది ప్రవహిస్తూ ఉంది, భూ దిగంతముల వరకు వెళ్తుంది. అయితే గమనించాలి, అది ఏ చోటకు వెళ్ళింది ఆ చోట జీవం ఉంది, ఆ చోట సకల జీవులు జీవిస్తున్నాయి, ఆ నేల ఫలిస్తుంది. అయితే ఆ నీళ్లు వెళ్ళని స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం ఎలా ఉందట చూడండి. ఆ స్థలము 11వ వచనం అంటాడు కదా, అయితే ఆ సముద్రపు బురద స్థలములను, ఊపి స్థలములను ఉప్పు గలవై ఉండి వాగు కాక ఉండును. గమనించండి, ఆ పైన అంటున్నాడు కదా. ఇక్కడ ఈ నది 8వ వచనం చదవండి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఊపికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. చూసారు, ఇక్కడ సముద్రపు నీళ్లు ఏమవుతాయట? సముద్రపు నీళ్ళు ఏ నీళ్లు? ఉప్పు నీళ్ళు ఏమవుతున్నాయట? కానీ ఈ నది వెళ్ళని చోటు ఏదైతే ఉందో ఆ స్థలం ఎలా ఉందట? ఆ స్థలం ఎలా ఉంది? సముద్రపు బురద స్థలముగాను, అలాగే ఊపి స్థలముగాను, ఉప్పుగా ఉండి వాగు కాక ఉండును. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధ వాక్యము, పరిశుద్ధాత్మ నడిపింపు, దేవుని వాక్కు ఆలయంలో ప్రారంభమై అనేక చోట్ల ప్రవహిస్తుంది. ఈ మాటలు, ఈ పరిశుద్ధాత్మ నడిపింపు ఎక్కడికి వెళ్తుందో, ఎవరి యొక్కకి వెళ్తుందో వారి జీవితాలు ఎలా ఉంటాయంట? మంచి నీళ్ళలా మారుతాయి. వారి జీవితాలు ఆ నేలలు ఫలిస్తాయి. కానీ ఆ వాక్యము వెళ్ళని హృదయాలు ఉంటాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుప్రభువు చెప్తాడు కదా, విత్తువాని ఉపమానం. విత్తువాని ఉపమానంలో మంచి నేలను పడిన విత్తనం ఎలా ఫలిస్తుందో ఈ పరిశుద్ధ
పరిశుద్ధాత్మ వాక్యము ఎక్కడికి వెళ్తుందో, ఎవరి హృదయాల్లోనికి చేరుతుందో, ఏ నేలను తాకుతుందో ఆ నేల ఎలా ఉంటుందట? ఫలించే నేలగా ఉంటుంది. ఆ నేల జీవము కలిగిందిగా ఉంటుంది. అయితే ఈ వాక్యము లేకపోతే ఈ జీవజలము వెళ్ళని ఏ స్థలం అయితే ఉందో, అనగా ఏ హృదయాలు అయితే ఉన్నాయో ఆ హృదయాలు ఉప్పుగా ఉండిపోయి ఊబి స్థలాలుగా, బురద స్థలాలుగా ఉంటాయి. ఈరోజు భూమి మీద అనేక ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం, నీళ్లు ఎక్కడైనా మనకి కనిపిస్తాయి. అవునా? నీళ్లు కనిపించిన స్థలం ఎక్కడైనా ఉందా? భూమి మీద ఆల్మోస్ట్ 73% వాటరే ఉంది భూమి మీద. అవునా? కానీ ఈ నీరంతా ఉపయోగకరమైన ఎక్కువ శాతం ఏ నీరు ఉంది? ఎక్కువ శాతం ఏ నీరు ఉంది? ఉప్పు నీరే ఉంది. ఉప్పు నీరే ఉంది. అయితే మీరు గమనించాలి, మంచినీళ్లుగా చెప్పబడిన స్థలాలు లేకపోతే మంచినీళ్లు దొరికే స్థలాలు కొన్ని చోట్లే ఉన్నాయి. ఆ మంచినీళ్లే జీవనాధారానికి అవసరం. జీవన మనుగడకు దోహదపడేవి ఆ మంచినీళ్లే, సముద్రపు నీళ్లు కాదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం అనే నీరు, జీవజలము ప్రవహిస్తున్న స్థలాలను మనం చూస్తే ఆఖరికి ఉప్పుగా ఉన్న నీళ్లను కూడా అవి ఏం చేస్తున్నాయి? మంచి నీళ్లుగా మారుస్తున్నాయి. అంటే కఠిన హృదయాలు, రాతి హృదయాలను కూడా ఇవి ఏం చేయగలవు? మార్చగలవు. అయితే ప్రవహించని స్థలాలు మాత్రం ఎలా ఉండిపోయాట? బురద నీళ్లు గాను, బురద స్థలాలు గాను, ఊబి స్థలాలు గాను, ఉప్పుగా ఉండి బాగు కాక, అనగా అవి బాగుపడవు అని స్పష్టంగా లేఖనం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు మంచినీళ్ళు అవసరం అనుకోండి. మనకి మంచినీళ్ళు అవసరం. బురద నీళ్ళు తాగుతారు ఎవరైనా? తాగుతారు ఎవరైనా? ఊబిలో ఆ చెమ్మ ఉంటుంది. ఊబిలో నీళ్లు తక్కువ, చెమ్మగా ఉంటుంది. అందులో కూడా నీళ్ళే ఉంటాయి, కానీ ఊబి ఎక్కువగా ఉంటుంది, బురద. ఆ ఊబిలో నీళ్ళు ఎవరైనా తాగడానికి ప్రయత్నం చేస్తాడా? బురద నీళ్ళు ఎవరైనా తాగుతారా? ఏ నీళ్ళు కావాలి తాగడానికి? మంచి నీళ్ళే కావాలి. కాబట్టి గమనించండి, దేవుడు ఎలా ఉన్నాడట? జీవజలమై ఉన్నాడట. యేసుప్రభువు కూడా అంటాడు కదా సమరయ స్త్రీతో, యోహాను సువార్త 4:14 అంటాడు, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నటికి దప్పికొనక. చదవండి 14 వచనం. నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎల్లప్పుడూ దప్పికొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై. ఎక్కడి నుంచమ్మా? వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండడు. గమనించండి, ఇప్పుడు యేసు ప్రభువు కూడా అంటున్నాడు, నేను జీవజలాన్ని ఇస్తాను. పాత నిబంధనలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే, జీవజలపు ఓటనైన నన్ను వారు విడిచిపెట్టారు. అంటే దేవుడు జీవజలానికి సాదృశ్యం, వాక్యము జీవజలానికి సాదృశ్యం. అలాగే మరి పరిశుద్ధాత్మ జీవజలంగా చెప్పబడింది. అయితే మనం గమనించాలి, ఇప్పుడు మానవ జీవితానికి నీళ్లు లేకపోతే ఎంత కష్టమో మనం గమనించాం. అలాగే దేవుని వాక్యం అనే జీవజలం లేకపోతే విశ్వాస జీవితం ఎంత భయంకరంగా మారుతుంది అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఈ జీవజలం ఉంటే అట మనకు కలిగే అనేక మేలులలో మొట్టమొదటిది ఏంటంటే, మొట్టమొదట మీరు గమనించాలి, ఆ నీళ్లు సముద్రంలో పడగానే ఉప్పు నీరు ఏమైపోయిందట? మంచి నీళ్లుగా మారిందంటే మొట్టమొదట ఈ జీవజలం, వాక్యం అనే జీవజలము మన జీవితాల్లో చేసే మొట్టమొదటి మేలు ఏంటంటే, మనల్ని పవిత్రీకరిస్తుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది. అందుకనే ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, 5:26 ఒక చక్కని మాట తెలియజేస్తాడు. మనందరినీ ఏం చేయాలంట? ఎఫెసీ 5:26, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించు. 25. ఓకే. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి
పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను. ఇప్పుడు యేసు ప్రభు వారు ఒక పురుషుడు తన భార్యను ప్రేమించినట్లుగా సంఘాన్ని ప్రేమించి, ఈ సంఘము తన ఎదుట ఎలా ఉండాలట? కళంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు, మలినం ఉండకూడదు, కలుషితం ఉండకూడదు, పరిశుద్ధమైనదిగా వధువు సంఘముగా తన ఎదుట నిలవబెట్టుకోవాలని యేసుప్రభు వారు ఏం చేశాడంటే, తనని తాను మన కొరకు అర్పించుకుంటూ మనందరినీ వాక్యమనే ఉదక స్నానం, వాక్యమనే నీటిలో ఏం చేశాడట? ఉదక స్నానము చేత మనల్ని పవిత్రపరిచాడు. ఉదకము అంటే తెలుగులో నీరు అని అర్థం. ఉదకం అన్నా కూడా తెలుగు మాటే. అర్థమైంది మీకు? ఉదకము అనే మాట కూడా తెలుగు మాటే, అచ్చ తెలుగు మాట. ఆ ఉదకం అనే మాటకు నీరని అర్థం. అంటే ఇప్పుడు మీరు గమనించాలి, వాక్యంలో మనం ఏం చేయాలంట? సంఘముగా మనందరినీ ఏం చేసినట్టు దేవుడు వాక్యంలో ముంచాడు. వాక్యంలో ముంచి మనల్ని పరిశుద్ధపరిచాడు. జీవజలమైన వాక్యంలో మనల్ని ముంచి పరిశుద్ధపరిచాడు. స్నానము అన్నాడు కదా అక్కడ. స్నానం అంటే మీరు అందరూ స్నానం చేస్తారు కదా, చేయరా? చేసి అలవాటు ఉందా? సగం సగం స్నానం చేసే వాళ్ళు ఎవరు ఉన్నారా? చేయొద్దండి. లేరా? లేదని అనకండి, ఉంటారు. సగం సగం స్నానం చేసే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు బాగా చలికాలంలో సగం స్నానం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? మొహం కడుక్కుంటారు, కాళ్ళు చేతులు కడుక్కుంటారు, అంతే. ఇది సగం స్నానం. అవునా? అవునా కదా? చలి బాగా ఉన్నప్పుడు ఏం చేయగలం? సగం స్నానం చేస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, వాక్యంలో ఉదక స్నానం అనగా సంపూర్ణంగా స్నానం చేయాలి. నడినెత్తి నుంచి అరికాల వరకు మొత్తము శుభ్రపరచబడాలి, పవిత్రపరచబడాలి, కడగబడాలి, మలినమంతా పోవాలి. అలాంటి స్నానం చేపించి సంఘాన్ని పరిశుద్ధపరిచినట్టు దేవుడు. అంటే వాక్యం అనే జీవజలం మన జీవితాల్లోకి వస్తే మనము పరిశుద్ధపరచబడతాం. ఇది మొదటి మేలు, మన జీవితాల్లో జరిగే మొట్టమొదటి మేలు ఇది. అందుకనే బాప్తిజం ద్వారా సంఘములోనికి మనం చేర్చబడతాం, కడిగి పరిశుద్ధపరచబడతాం. కానీ బాప్తిజం ఈరోజు దురదృష్టకరం ఏంటంటే, బాప్తిజం అయిపోయింది, అంటే బాహ్యాచారంగానే ఉండిపోయింది. కానీ వాస్తవానికి బాప్తిజం ఎందుకోనంటే ఆంతరంగికంగా మనం పరిశుద్ధపరచబడటానికి, లోపల నుంచి కడగడానికి, లోపల నుంచి పరిశుద్ధపరచబడడానికి బాప్తిజం. అందుకని బాప్తిజం అంటే నీళ్ళల్లో ఉంచేది కాదు, కానీ అది బహిరంగ శుభ్రత కాదు, కానీ వాక్యం అనే నీళ్లలో ఉంచాలి. వాక్యం అనే నీళ్లతో ఉంచబడి పరిశుద్ధపరచబడి కడగబడి బయటికి రావాలి. అది దేవునిలోనికి చేరడం అంటే. కాబట్టి జీవజలం నీవు హృదయంలోనికి వెళ్తే మొట్టమొదట నీకు వాక్యం చేసే మేలు ఏంటంటే, నిన్ను పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుందట. నిన్ను పవిత్రపరిచి దేవుని ఎదుట నిలిచే అర్హత నీకు ఇస్తుంది. అలాగే యోహాను సువార్తలో చెప్పినట్లుగా రెండోది ఏంటంటే, మనకు ఏం కలుగు చేస్తుందంటే జీవము, నిత్య జీవం కదా. 14:4-14 యోహాను సువార్త. నిత్య జీవము కొరకైన ఊటలు మనలో ఊరేటట్లు దేవుడు చేస్తున్నట్టు వాక్యం ద్వారా. 14 చదవండి. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎల్లప్పుడూ తప్పికొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిని ఊరుతాయట. జీవజలం అంటే అదే, ఎప్పుడు తక్కువ, ఎప్పుడు నీళ్లు లేక ఎండిపోదు నీటి పొక్క. అలాగా వాక్యం మన హృదయంలో ఉంచితే అది ఎల్లప్పుడూ మనల్ని నిత్య జీవానికై బలపరుస్తూ ఎప్పటికప్పుడు మనలోని వాక్యము ఊరుతుందంట. ఆ వాక్యం చేత మనము నిత్య జీవానికి అర్హులుగా జీవిస్తాం. అందుకని జీవము, నిత్య జీవము రెండు ఇస్తుందట వాక్యం. జీవము కలిగిన మాటలు దేవుని మాటలు, ఈ జీవజలమైన వాక్యము దేవుని నోట నుండి వచ్చు మాటలు. అందుకనే యేసుప్రభువు అంటాడు, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును
అనగా ఈ వాక్యము, జీవజలమైన వాక్యం వలన ఇహలోకమందే కాదు పరలోకమందు కూడా నువ్వు నిలిచేలాగా, జీవించేలాగా ఈ జీవజలం చేస్తుంది. అర్థమైంది మీకు? ఈ జీవజల వాక్యం యొక్క ఆ విలువ ఎంతో ఈ లేఖనంలో ఎహెజ్కేలు ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నిత్య జీవాన్ని పొందాలంటే కూడా వాక్యము చేత తడపబడాలంట. మనం వాక్యం చేత తడపబడాలి, మనం కడగబడాలి. ఆ వాక్యం మన హృదయాలకు చేరకపోతే మొండి హృదయాల్లాగా, బండలాంటి హృదయాల్లాగా ఉండిపోయి అవి బురద స్థలాలుగాను, ఊపి స్థలాలుగాను, ఉప్పు నీరు కలిగి బాగు కాకలు ఉండే స్థలాలుగా ఉండిపోతాయట మన హృదయాలు, మన జీవితాలు. అందుకనే మనం బాగుపడాలంటే, జీవించాలంటే, పరిశుద్ధపరచబడాలంటే, మారాలంటే మనం ఏం చేయాలంట? జీవజలమైన వాక్యము చేత మనం నింపబడాలి, తడపబడాలి, కడగబడాలి. అలాగే నీళ్లు, వాస్తవానికి వాక్యంలో చాలాసార్లు నీళ్ల ప్రస్తావన ఉంటుంది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్లయితే చాలా చోట్ల నీళ్ల గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ నీళ్లు నేను చెప్పినట్లుగా వాక్యానికి, పరిశుద్ధాత్మకు, దేవునికి సాదృశ్యమైతే కొన్నిసార్లు మన జీవితాల్లో ఈ నీళ్లు మరి దేవుడు కొన్నింటికి సాదృశ్యంగా మన జీవితాలకు ఇస్తూ ఉంటాడు. అలాంటి ప్రాముఖ్యమైన విషయాల్లో ఇంకొకటి ఏంటంటే, ఈ నీళ్ళట దేవుని ఆశీర్వాదానికి కూడా సాదృశ్యం, అనుగ్రహానికి సాదృశ్యం, సంరక్షణకు సాదృశ్యం అంటే ఈ నీళ్లు అనుగ్రహము, ఆశీర్వాదము, సంరక్షణకు సాదృశ్యం. మీరు గమనించండి, ఒక రోజంతా నీళ్లు తాగకుండా ఉండగలరా? అన్నం తినకుండా ఉండగలరు, కానీ నీళ్లు తాగకుండా ఉండగలరా? మీరు ఉంటారా? ఒక రోజు లేకపోతే ఒక వారం నీళ్లు తాగలేదు, పరిస్థితి ఏంటి? ఆల్మోస్ట్ ప్రాణం పోయే పరిస్థితికి వచ్చేస్తారు మీరు, అవునా? అలాంటి పరిస్థితుల్లోనే ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదవండి. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు. మీరు గమనించారా? నీళ్లు ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణం, వాస్తవానికి ఎడారి ప్రయాణం ఇది. అర్థమైంది మీకు? ఎడారి ప్రయాణం ఇది. ఎడారి ప్రయాణంలో, ఎడారిలో నీళ్లు చాలా దొరకదు మనకి. అలాంటి సందర్భాల్లో ఓయాసిస్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలా చోట్ల వింటాం కదా మనం, ఎడారి ప్రయాణం చేయకపోయినా తెలుసుకున్నాం కదా ఎడారి జీవితాలు ఎలా ఉంటాయో. ఎడారిలో ఎన్నో మైళ్ళ దూరం వరకు నీళ్లు దొరకవు. 2 రోజులు 3 రోజులు కాలినడక ప్రయాణం చేసి నీళ్ల కోసం ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు ఎడారి ప్రయాణాల్లో. ఇశ్రాయేలీయులు అలాంటి భయంకరమైన ఎడారి ప్రయాణం చేస్తుంటే నీళ్లు దొరకలేదు. తాగడానికి ఇశ్రాయేలీయులకి నీళ్లు దొరక్క చచ్చిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మోషే ద్వారా వారికి ఏమిచ్చాడు? నీళ్ళనిచ్చాడు. జీవజలమైంది అక్కడ. అందుకనే ఆ బండ క్రీస్తే అంటాడు పౌలు. చచ్చిపోయే పరిస్థితుల్లో వారికి ఏమిచ్చాడు దేవుడు? జీవజలాన్ని ఇచ్చాడు. అది కేవలము ఇహలోక సంబంధమైన నీరే కాదు, కానీ పరలోక సంబంధమైన నిత్య జీవము ఇచ్చే జీవజలమై ఉన్నది. అందుకనే పౌలు ఆ బండ క్రీస్తు అంటాడు. క్రీస్తులో నుంచి వచ్చేది జీవజలము. యోహాను భక్తుడు అంటాడు కదా, ఆది యందు దేవుడు ఉన్నాడు, దేవుని యందు వాక్యం ఉంది, వాక్యము దేవుడై ఉన్నాడు. యేసు ప్రభు అనే శరీరధారికి లోకానికి వచ్చాడు. వాక్యము యేసు ప్రభు. అనగా దేవుడు వాక్యము, వాక్యము దేవుడు. కనుక ఆ జీవజలాన్ని వారికి ఇచ్చాడు ఇశ్రాయేలీయులకు. అనగా ఆశీర్వాదము, అనుగ్రహము, సంరక్షణ. తన ప్రజలు నశించకుండానట్లు దేవుడు అరణ్యంలో వారికి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఒకవేళ నువ్వు ఒంటరి అనే ఆలోచన ఉందా? ఒకవేళ నువ్వు నాకెవరు లేరు, నాకు సహాయానికి ఎవరు రారు, చూడటానికి పేరు
ఒంటరిగా నువ్వు అనుకుంటే నీకు అప్పుడు కూడా తోడై ఉండేవాడు దేవుడు ఒక్కడు మాత్రమే. ఆయన ఒక్కడే నిన్ను నడిపిస్తాడు, ఆయన ఒక్కడే నిన్ను జీవింప చేస్తాడు, ఆయన ఒక్కడే నిన్ను బలపరుస్తాడు, ఆయన ఒక్కడే నిన్ను సంరక్షిస్తాడు. అందుకనే నీరు కొన్నిసార్లు మన జీవితాల్లో ఆశీర్వాదానికి, అలాగే అనుగ్రహానికి, సంరక్షణకు కూడా సాదృశ్యం. ప్రాణం పోయే పరిస్థితులు, ఇంకా చచ్చిపోయాం అనుకున్నారు. అందుకని అక్కడ మీరు చదివితే నిర్గమకాండంలో ఆ మాట కింద చదివితే, నువ్వు ఆ బండను కొట్టగా జనులు తాగుటకు నీళ్లు వచ్చును అని ఆ కింద మాట చదవండి. 6వ వచనం, నిర్గమకాండం 17:6 చదవండి. నిర్గమకాండం 17:6 ఆ తర్వాత చదవండమ్మా. నీళ్లు బయటకు వచ్చిన తర్వాత, నీవు ఆ బండను కొట్టగా జల్లు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషే ఇశ్రాయేలీల పెద్దల ఏం చేశాడు? అట్లు చేశాను. అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదము బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతను ఆ చోటికి మిస్పా, మస్సా అనియు, మెరీబా అనియు పేర్లు పెట్టారు. మీరు గమనించండి, అక్కడ నీళ్లు లేక చచ్చిపోయే పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు ఏం చేశారట? దేవుడు ఉన్నాడా లేడా అసలు అని దేవుణ్ణి శోధించారు, మోషేని దూషించారు. అంటే ప్రాణం పోయే పరిస్థితిలో మనం ఎలా మారుతాం మనకు తెలుసు కదా. మన మనస్సులు, మన ఆలోచనలు, తలాంతులు మారిపోతాయి. అప్పటి వరకు నమ్మిన వారు, అప్పటి వరకు మన అనుకున్న వారు అందరూ కూడా వారి మీద అభిప్రాయాలు మారిపోతాయి. మనవి మరణం వచ్చేటప్పుడు ఎవరు రక్షించకపోతే, ఎవరు సహాయం చేయకపోతే మన ఆలోచనలు, తలాంతులు మారిపోతాయి. అలాగే ఇశ్రాయేలీయులు చచ్చే పరిస్థితిలో, నీళ్లు లేక చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే అసలు యెహోవా ఉన్నాడా లేడా అని దేవుణ్ణి శోధించారట, మోషేని దూషించారు, మోషే మీద సనిగారు, మోషే మీద విసుక్కున్నారు. అలాంటి పరిస్థితిలో దేవుడు వారికి సంరక్షకుడిగా ఉన్నాడు. మరలా ఆ బండ నుంచి నీళ్ళిచ్చి వారి జీవాలను ఉత్తేజపరిచాడు, వారి జీవాలను ఉత్తేజపరిచాడు, ఉజ్జీవింప చేశాడు. మళ్ళీ తన ప్రజలను సంరక్షించుకునే దేవుడు. కాబట్టి నీరు కొన్నిసార్లు మన జీవితాల్లో సంరక్షణకు సాదృశ్యం. అనగా వాక్యము కొన్నిసార్లు మన జీవితాలకు కాపుదల ఉంటుంది, సంరక్షణగా ఉంటుంది, ఆశీర్వాదంగా ఉంటుంది. చివరిగా వాక్యము కొన్నిసార్లు మన జీవితాల్లోనికి శ్రమను తీసుకొస్తుంది. వాక్యం అంటే నీరు, జీవజలము కొన్నిసార్లు మన జీవితాల్లోనికి శ్రమను, కష్టాన్ని తీసుకొస్తుంది. అయితే ఈ శ్రమ, కష్టము దేనికి అని అంటే మన దేవుడు మహిమపరచబడడానికి. నీళ్లు ఆశీర్వాదానికి, నిత్య జీవానికి, పరిశుద్ధీకరణకు, సంరక్షణకే సాదృశ్యం కాదు. కానీ ఈ జీవజలమైన నీళ్లు కొన్నిసార్లు మన జీవితాల్లోనికి శ్రమను తీసుకొస్తాయి, కొన్నిసార్లు కష్టాన్ని తీసుకొస్తాయి, కొన్నిసార్లు కన్నీటిని తీసుకొస్తాయి. నోవహు జలప్రలయాన్ని మనం చూస్తాం. నోవహు జలప్రలయంలో నీటి వలన అనేక మంది ఏమయ్యారట? తుడిచిపెట్టబడ్డారు. కేవలము నోవహు తన కుటుంబము తప్ప భూమి మీద ఉన్న సర్వ మానవాళి తుడిచిపెట్టబడ్డారు. అంటే వాక్యము కొన్నిసార్లు మనకు శ్రమనిస్తుంది. అందుకని దేవుడు వాక్యం అంటది కదా, యథార్థంగా జీవించమని, నీతిగా బ్రతకమని, అబద్ధం ఆడకుండా బ్రతకమని వాక్యం చెబుతుంది. ఒకవేళ నువ్వు నిజంగా అలాగే బ్రతకడం మొదలెడితే నీకు శ్రమలు తప్పకుండా వస్తాయి. వస్తాయా రావా? వస్తాయి రావా? కొన్నిసార్లు వాక్యానుసారంగా మనం జీవించడం వల్ల మన జీవితాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మన అనుకున్న వారి దగ్గర నుంచే శ్రమలు వస్తాయి, మన అనుకున్న వారి దగ్గర నుంచే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, మన అనుకున్న వారి నుంచే నష్టాలు కలుగుతాయి. కానీ వాక్యాన్ని, జీవజలాన్ని విడిచిపెట్టకూడదు. ఇశ్రాయేలీయులు ఏం చేశారు? జీవజలముల ఓటనైన నన్ను విడిచారు. అలాగే నీళ్లు నిలవని తొట్లను వారు ఏర్పరుచుకున్నారు. నీళ్లు నిలవని తొట్టి ఎంతకాలం, ఎంత పెద్దది ఉంటే ఎవరికి కావాలి? అవునా కాదు? నీళ్లు నిలవని తొట్టి మనకి ఎంత పెద్దది మనం ఏర్పరచుకున్నా
ఎంత ప్రయాసపడినా అందులో నీళ్లు నిలవకపోతే ఏం ఉపయోగం? అందుకనే జీవజలముల ఓటనైన దేవుణ్ణి, వాక్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. శ్రమ రావచ్చు. నోవహు శ్రమ వచ్చింది, నోవహు కూడా కదా. నోవహును కూడా ఎంతో మంది దూషించారు, ద్వేషించారు, వద్దనుకున్నారు, కాదనుకున్నారు, ఒక వెరివాళ్ళ పిచ్చివాళ్ళ చూసి ఉండొచ్చు. కానీ జీవజలాన్ని అతడు విడిచిపెట్టలేదు కాబట్టి అతడు నిలిచాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాక్యాన్ని విడిచిపెట్టి మనుషుల రీతిగా లోకానుసారమైన ఆచారాలను బట్టి మనం వెళ్ళిపోతే నోవహు జలప్రళయంలో ఎలాగైతే నోవహు కుటుంబం తప్ప మిగిలిన వారు తుడిచిపెట్టబడ్డారో అలా మనమును తుడిచిపెట్టబడతాం అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఇప్పుడు ఈ మేలులు జీవజలం వల్ల మీకు కలుగుతాయి కదా, ఈ మేలులు మీకు కలగాలంటే మీరు ఎలా ఉండాలి అంటే దేవుని కొరకు దాహం కలిగిన వారిగా ఉండాలి. దేవుని కొరకు దాహం కలిగిన వారిగా ఉండాలి. దేవుని వాక్యంలో కీర్తనగాడు అంటాడు కదా, దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది అంటాడు. ఆశ కలిగి ఉన్నది నా ప్రాణము. ఎవరి కొరకు? మనుషుల కొరకు, లోకం కొరకు, లేకపోతే లోకంలో వస్తువుల కొరకు, లేకపోతే సుఖ సౌఖ్యాల కొరకు కాదు. కానీ నా ప్రాణం దేని కొరకట? దేవుని కొరకు, దేవుని వాక్యము కొరకు తృష్ణ కొని ఉంది, ఆశ కలిగి ఉంది. మీరు గమనించారా? దుప్పి నీటి వాగుల దగ్గరికి వెళ్ళడం అంటే మనకు దాహం వేసినప్పుడు మనము వంటగదిలో నీళ్ళు ఎక్కడ ఉంటాయి? ఏ గదిలో ఉంటాయి? వంటగదిలోనో లేకపోతే హాల్లోనో ఎక్కడో పెట్టుకుంటాం కదా. ఆ గదిలోకి వెళ్ళి గ్లాస్తో నీళ్లు తీసుకొని తాగినంత సులువు కాదు దుప్పి నీటి వాగుల దగ్గరికి వెళ్ళటం అంటే. దుప్పి నీటి వాగుల దగ్గరికి వెళ్ళటానికి ఎన్ని మరణ ప్రమాదాలను ఎదుర్కొని వెళ్ళాలో తెలుసా? ఆఖరికి మీరు ఒక విషయాన్ని గమనించారు, ఈ దుప్పి ఆ నీటి వాగుల దగ్గరికి వెళ్ళేలోపు దీని ప్రాణం ఉంటుందో పోతుందో కూడా తెలియదు, తెలుసా? కొన్నిసార్లు శత్రువు దాడి చేసి తన ప్రాణం తీయొచ్చు, క్రూర మృగాల చేతిలో పడవచ్చు, లేకపోతే ఈ దొంగ ఊబిలో పడవచ్చు దుప్పి, లేకపోతే ఏ బురదలోనో చిక్కుకోవచ్చు, ప్రమాదంలో పడవచ్చు. నీటి వాగుల దగ్గరికి దుప్పి వెళ్ళడం అంటే ఆషామాషి విషయం కాదు. కానీ ఆ దుప్పి ఆశ ఏంటట? తన జీవిత గమ్యం ఏంటట? ఆ నీటి వాగులు చేరటమే. అందుకే అది శ్రమ వచ్చినా, ప్రమాదం ఉందని తెలిసినా, అపాయం ఉందని తెలిసినా అది వెనకడుగు వేయదు, ముందుకే వెళ్తుంది. ఆ నీటి వాగు ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్తుంది. ఈరోజు విశ్వాసిగా దేవుని మీద ఎంత ఆశ ఉందా నీకు? దేవుని కొరకు ఎంత ప్రయాసపడగలవా? వాక్యం మన దగ్గరికి వస్తుంటేనే మనం వినమే. చిన్న చిన్న కారణాలకే ఆలయాన్ని వదులుకుంటామే. దేవుని స్థలం, పరిశుద్ధ స్థలంలోనికి రావడానికే మనకి చాలా కష్టం అవుతుంది. మరి దేవుని మీద నువ్వు ఇంకెక్కడ ఆశ పెట్టుకున్నావు? దేవుని కొరకు ఏ ప్రయాస పడుతున్నావు? దేవుని చేరటానికి నీ ప్రయాణం ఏమైనా కొనసాగిస్తున్నావా? అందులో వచ్చే శ్రమలు, చిన్న చిన్న ఇబ్బందులకే నువ్వు పక్కకు తప్పిపోయి ఈ వారం కాకపోతే వచ్చే వారం, ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు అనుకుని తప్పించుకుంటున్నావే. కానీ జీవజలముల ఓటనైనా దేవుణ్ణి నువ్వు వదిలేసుకుంటున్నావు అన్న సంగతి గుర్తుపెట్టుకో. ఎందుకంటే దుప్పి ప్రమాదంలో పడినా పడకపోయినా, అపాయంలో చిక్కుకున్నా చిక్కుకోకపోయినా, నీటి వాగు లేకపోతే దుప్పి బతకలేదు. విశ్వాసికి జీవజలమైన వాక్యము లేకపోతే విశ్వాసి కూడా బ్రతకలేడు. అందుకనే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగుని ఉన్నది, ఆశపడుతున్నది. అలాంటి ఆశ కలిగిన విశ్వాసిగా, దేవుని కొరకు దాహం కలిగిన విశ్వాసిగా మనం జీవించాలి. దేవుని కోసం ఒక రోజు కాదు, ఎన్ని రోజులైనా ఎదురు చూసే వారిగా ఉండాలి. వాక్యం కొరకు ఆశ కలిగి మనము ఉండాలి. కాబట్టి గమనించండి, దేవుని కొరకు దాహము కలిగిన వారుగా. అందుకని 55వ అధ్యాయము యెషయా గ్రంథంలో అంటాడు, తప్పికొని వారులా ఎక్కడికి రావాలి? మీరు నీళ్ల యొద్దకు రండి అంటాడు. మొదటి వచనం, తప్పికొని వారులారా
తప్పికొని వారారా ఎక్కడికి రావాలి? ఇప్పుడు నువ్వు దేవుని కొరకు ఆశ కలిగిన వాడు అయితే ఎక్కడికి రావాలి? మరి దేవుని యొక్కకే రావాలి కదా. జీవజలమైన వాక్యం కొరకు నువ్వు ఆశ కలిగిన వాడు అయితే ఆ వాక్యం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి రావాలి కదా. దేవుని పరిశుద్ధ ఆలయంలో కదా ఈ నది ప్రారంభమైంది. ఈ నది ఎక్కడి నుంచి ఉబ్బుకొచ్చిందట? దేవుని ఆలయపు బొమ్మము క్రింద నుంచి వచ్చిందట. అంటే పరిశుద్ధ ఆలయంలో దేవుని సన్నిధి ఉంటుంది. ఆ సన్నిధిలో దేవుని వాక్యం వినబడుతుంది. అదే జీవజలము, అదే జీవజలముల ఊట అక్కడ ఊరుతుంది దేవుని వాక్యము. అక్కడికి రావాలి కదా. నువ్వు తప్పికొని ఉంటే, దాహము కొని ఉంటే ఎక్కడికి రావాలి? అక్కడికి రావాలి. అక్కడికి వస్తే నీకు జీవము దొరుకుతుంది. అక్కడికి వస్తే నీకు నిత్య జీవము దొరుకుతుంది. ఇందాక చెప్పినట్లుగా ఈ మేలులన్నీ కలుగుతాయి. నువ్వు పరిశుద్ధపరచబడతావు, పవిత్రపరచబడతావు, దేవుని సంరక్షణలో ఉంటావు, దేవుని కాపుదలలో ఉంటావు, దేవుని ఆశీర్వాదాలు రుచి చూస్తావు. కొన్నిసార్లు దేవుని కొరకు శ్రమలు ఎదురైనా వాటిని జయించి నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. ఎందుకంటే వాక్యం మనల్ని కొన్నిసార్లు చాలా బలపరుస్తుంది. కొన్నిసార్లు మనల్ని ఒక సైనికుల్లాగా, యుద్ధ వీరుల్లాగా, యోధుల్లాగా కొన్నిసార్లు నిలబెడుతుంది. పడిపోయినా కూడా, కుంగిపోయినా, నలిగిపోయినా వాక్యమే ఓదార్పునిస్తుంది. అందుకనే దేవుని వాక్యం ఎలాంటిదట? నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా అంటాడు. మన జీవితాలను బలపరిచేది, నిలబెట్టేది, నడిపించేది, సంరక్షించేది, నిత్య జీవాన్ని తీసుకెళ్లేది కూడా ఈ వాక్యమే, ఈ జీవజలమే. అందుకని ఈ జీవజలంకు కొరకు నువ్వేం చేయాలట? దాహము కలిగిన వాడిగా, తృష్ణ కలిగిన వాడిగా మనం జీవించాలి. మనకి అన్నింటి మీద ఆశ ఉంటుంది కానీ దేవుని వాక్యం మీద ఉండదు ఆశ కదా. అన్నింటి మీద కోరిక ఉంటుంది, అన్నింటి మీద ఆశ ఉంటుంది, కానీ వాక్యం మీద ఆశ పెట్టుకోం మనం. వాక్యం మీద కోరిక ఉండదు మనకి. అందుకని చూడండి, కార్యక్రమంలో ఏ కార్యక్రమం అయినా సరే మనం చూస్తే అన్నిటిలోనూ ఉత్సాహంగా ఉంటాం, కానీ వాక్యం అనగానే డేలా పడిపోతాం, వాక్యం అనగానే వేలాడిపోతాం, వాక్యం అనగానే నిద్రలోకి వెళ్ళిపోతాం, వాక్యం అనగానే ఒక జోలపాటలో ఉంటుంది చాలా మందికి కదా. కానీ వాక్యం యొక్క విలువ నీకు తెలియదు కనుక అది నీకు ఎంత బలమైనదో అర్థం కాదు. కానీ నిజంగా వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఆ లోతులోకి నువ్వు వెళితే ఆ జీవజలం యొక్క బలము, శక్తి నీకు అర్థమవుతుంది. అప్పుడు దాని కొరకు నీకు నిజమైన ఆశ కలుగుతుంది, నిజమైన ఆశ కలుగుతుంది. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుడు మనకు జీవజలమై ఉన్నాడు. మానవుడు నీరు లేకపోతే భూమి మీద ఎలా జీవనం సాగించలేడో భవిష్యత్తులట. ఇప్పుడు యుద్ధాలు నీ దగ్గర ఎంత బలం ఉందో, నా దగ్గర ఎంత బలం ఉందో అని చూపించుకోవడానికి కొన్ని దేశాలు యుద్ధాలు చేస్తే, అధికారం కోసం కొన్ని దేశాలు యుద్ధం చేస్తే, వ్యాపారం కోసం కొన్ని దేశాలు యుద్ధం చేస్తే, బంగారం కోసం, ధనం కోసం కొన్ని దేశాలు యుద్ధం చేస్తే, భవిష్యత్తులో అట నీళ్ల కోసమే యుద్ధాలు జరుగుతాయట. తెలుసా? ఎందుకంటే నీళ్లు దొరకవు. నీళ్ల కోసమే యుద్ధాలు చేసుకునే పరిస్థితి వస్తుందట. ఎందుకంటే ఈ బంగారం లేకపోయినా బతకొచ్చు, డబ్బు లేకపోయినా బతకొచ్చు, అధికారం లేకపోయినా బతకొచ్చు, ఉన్నతమైన స్థితి లేకపోయినా బతకొచ్చు. నీళ్లు లేకపోతే జీవనము సాగదు. అది ఎలాగో జీవజలమైన వాక్యం లేకపోతే కూడా విశ్వాసి జీవనము సాగదు. విశ్వాస జీవితం ఎండిపోతుంది. ఇందాక మనం పాడుకున్నాం కదా పాట, నా యందు వాడు ఎలా ఉంటాడట? బహుగా ఫలిస్తాడు. నా యందు ఉండని వాడు నాకు వేరుగా ఉండి ఏమీ జీవజలం లేకపోతే బ్రతకలేదు. జీవజలం లేకపోతే బ్రతకలేదు. నువ్వు ఎన్ని చెయ్యి, ఏం చెయ్యి, ఎన్ని ప్రయాసాలు పడు, ఎన్ని ప్రయత్నాలు చెయ్యి, ఎంత కష్టపడు, నీ జీవితంలో ఏది సాధించలేవు. వితౌట్ గాడ్ వీఆర్ నథింగ్. దేవుడు లేకుండా మనము శూన్యము. కాబట్టి దేవుడు అంటున్నాడు, జీవజలములో ఓటలైన నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు. ఇందాక మనం చదువుకున్నాం 118వ కీర్తనలో ఉత్తరపరిచిత్ర భాగం, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించ
సంపాదించడం మేలు. ఎందుకు ఆ మేలు? ఎందుకు ఆశీర్వాదం? మనుషులను, అధికారులను, లోకంలో ఉన్న వారిని, లోకంలో ఉన్న వస్తువులను, లోకంలో ఉన్న పరిస్థితులను నమ్ముకొని బాగుపడదాం అనుకుంటావు కానీ, బ్రతుకుదాం అనుకుంటావు కానీ అదేమీ సాగవట. ఎందుకనంటే జీవజలము దేవుడై ఉన్నాడు. జీవజలము దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన దగ్గరికి నువ్వు వస్తే నీ దగ్గరికి ఆయన వస్తాడట. ఆయన దగ్గరికి నువ్వు వస్తే నీ దగ్గరికి ఆయన వస్తాడు. అప్పుడు నిన్ను ఆయన కావలసిన వాటితో ఆశీర్వదిస్తాడు. నీకు కావలసిన వాటిని ఆయన సమకూరుస్తాడు. కాబట్టి గమనించండి, ఇహలోకంలో జీవించే నువ్వు విశ్వాసి ప్రయాణంలో దేవుని వాక్యం అనే జీవజలము లేకుండా నువ్వు ఎదగలేవు, వృద్ధి చెందలేవు, ముందుకు సాగలేవు. నీ జీవనము గమించదు, అనగా గమనము సాగించలేదు. నీ జీవితం ముందుకి వెళ్ళదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, జీవజలముల ఊటనైన నన్ను నీవు విడిచిపెట్టద్దు. అలా విడిచిపెట్టిన ఇశ్రాయేలీయులు అరణ్యంలో అనేక మంది వారి జీవితాలను అర్థాత్మకంగా ముగించారు. అలా కాక జీవజలములను అంటిపెట్టుకుని జీవించిన ఎంతో మంది దేవునిలో బలపడ్డారు, దీవించబడ్డారు, ముందుకి సాగారు, నిత్య జీవానికి పాత్రులయ్యారు, నిత్య జీవానికి అర్హత సంపాదించుకున్నారు. కాబట్టి ఈ యెహెజ్కేలు జీవితం, యెహెజ్కేలు దర్శనంలో మనము చూసిన ఈ నీళ్లు దేవుడై ఉన్నాడు. ఈ నీళ్లు దేవుని వాక్యమై ఉన్నది. ఈ నీళ్లు పరిశుద్ధాత్మై ఉన్నది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో జీవవాక్యాన్ని మన హృదయాలలో నింపుకొని దేవుని యొక్క మనం జీవించినప్పుడు మనము బహుగా ఫలిస్తాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, పరలోకానికి, నిత్య జీవానికి మనల్ని పాత్రులుగా చేస్తాడు. అటువంటి స్థితిలోనికి మనము ముందుకు వెళ్ళాలి. విశ్వాసిగా ఆ స్థాయికి నువ్వు ఎదగాలి. అలా ఎదగాలనే దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.